శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. సమూయేలు 2వ పుస్తకం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకే సమూయేలు 2వ పుస్తకం 3వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశంగా దేవుని మాటల్ని చదువుకుందాం. సమూయేలు 2వ పుస్తకం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలి. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకు ఉండెను. చాలు, ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్తారా? అయ్యా కుమార్తె అయిన, ఇంకొక పాయింట్ పెంచి చెప్పాలి మీరు సౌండ్. అయ్యా కుమార్తె అయిన రిస్పా. చాలు. ఈరోజు మన వాక్య సందేశం పేరు రిస్పా అనండి. కొంచెం గట్టిగా చెప్పాలి. రిస్పా. ఈ ఒక్క సహోదరి యొక్క జీవితాన్ని గురించి ఈరోజు ఆత్మీయులైన మీ అందరికీ, ఇటు తల్లులకి సంఘ బిడ్డలకి అన్ని కోణంలో అవసరమైన అమూల్యము లాంటి దేవుని వాక్యాలు దేవుడు మనకి బోధించునుగాక. బైబిల్ గొప్పతనం ఎంత గొప్పది అంటే, నువ్వు చదువుతూనే ఉండాలి, కానీ అనేకమైన విషయాలు ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా తల్లులందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు నవమాసాలు మోస్తూ ఉంటుంది. ఇంచుమించు ఆ తల్లి పడుతున్న శ్రమ వేదన ఎంత బాధను కలిగించేదంటే, ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఇక ఒక మాటలో చెప్పాలంటే రక్తమంతా పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనిస్తుంది. నిజంగా ఈ భూమి మీద దేవుని తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత ఎవరైనా ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారంటే అది తల్లి ప్రేమే అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. నాకు మా తల్లి ప్రతిరోజు ఏదో సమయంలో నాకు గుర్తొస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎవరితో కూడా ఆ ప్రేమను మనం సరిపోల్చలేం. దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ చాలా గొప్పది. అందుకే ఆ కీర్తనలో, డి మైనర్లో ఆ కీర్తనలో మనం పాడుకుంటా, తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. అంటే ఆ తల్లి ప్రేమను ఎవరితో కూడా మనం పోల్చలేం. దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ చాలా గొప్పది. కనుక చాలా సందర్భాల్లో తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మదర్స్ డే సందర్భంగా తల్లులందరినీ మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఒక హ్యాపీ మదర్స్ డే అని ఒక వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవటము, లేదా తల్లికి హ్యాపీ మదర్స్ డే అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ తల్లి మనల్ని పెంచిన విధానం మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. తల్లి ప్రేమకు అవధులు లేని ఆ ప్రేమను గురించి మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక సహోదరి, ఆమె పేరు రిస్పా. ఆల్మోస్ట్ బైబిల్ చదివే వాళ్ళకి ఈ పేర్లు గుర్తుంటాయి. కొత్తగా అప్పుడప్పుడు బైబిల్ తీసే వాళ్ళకి ఇదేదో వింతగా అనిపించవచ్చు, కానీ ఈమె గురించి 2 అధ్యాయాల్లో రాసిపెట్టారు దేవుని వాక్యాలు. అంతకు మించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా ఈమె గురించి ఇవ్వలేదు. కానీ ఈమె జీవితం ద్వారా కొన్ని పాఠాలు మీకు చెప్పాలని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను ఆశపడతా ఉన్నాను. యేసు నామములో వాక్యం మీలో ప్రభావితమగునుగాక, వాక్యము నూరంతలుగా క్రియ జరుగునుగాక. ప్రియులారా, ఈ వాక్య లేఖనాన్ని మనం అధ్యయనం చేస్తే, సౌలు అనే ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. సౌలు ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. దేవుడు ఒక ఏర్పాటు చేత, తన ఎంపిక చేత సౌల్ని గాడిదలు కాసుకునే వ్యక్తిని రాజుగా కూర్చోబెట్టాడు.
మాకొక రాజు కావాలని ప్రజలు కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే దేవుడు సౌల్ని ఒక రాజుగా నియమించాడు. కొంచెం చరిత్ర మీకు చెప్తాను, ఇంట్రడక్షన్ అంతా మీరు బాగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా ఉన్న సౌలు దేవుని చేత ఎంపిక చేయబడినవాడు. గాడిదలు కాసుకునేవాడిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం, అంత గొప్ప భాగ్యం దేవుడు సౌలుకి ఇచ్చాడు. అసలు మొట్టమొదటి రాజే సౌలు 40 సంవత్సరాలు ఏకచక్రవర్తిగా పరిపాలించాడు. సరే, అంతా బాగానే ఉంది, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన, దేవుడు చెప్పిన మాట సరిగ్గా చేయకపోవటం వల్ల రాజ్యాన్నే కోల్పోయాడు. జాగ్రత్తగా ఆలకించాలి. చాలామంది జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు, ఎన్నో దీవెనకరమైన మార్గాల గుండా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు? ఒకప్పుడు మా స్థితి బాగుండేదండి, ఇప్పుడు ఏమీ బాగోలేదు, ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఒకటే రీజన్, అవిధేయత. సౌలు మొట్టమొదటి రాజే, కానీ రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడయ్యా అంటే అవిధేయత. చాలామంది విశ్వాసులు ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? అయ్యా, ఈ షమ్మ మినిస్ట్రీ ప్రారంభం నుంచి నేను ఉన్నవాడిని అయ్యా, సేవకులు ప్రారంభం నుంచి నేనున్నవాడిని. చాలామంది ప్రారంభం నుంచి ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మరి మధ్యలో అనేకులు ఎందుకు దేవునికి దూరమై, సన్నిధికి దూరమై, పరిచర్యకు దూరమై ఎందుకు వాళ్ళ జీవితాలు అలా మిగిలిపోయినాయి అంటే అవిధేయత. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా, నీకు ఒక స్థానం ఇచ్చాడా, నీకు ఒక బాధ్యత ఇచ్చాడా, దాన్ని నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి. కానీ అవిధేయత చూపిస్తే, లోబడిని తనం తిరుగుబాటు చేస్తే ఉన్న ఆధిక్యత పోగొట్టుకుంటామని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సౌలు మొదటి రాజే, ఉపయోగం ఏంటి? అవిధేయత చూపడం వల్ల పోగొట్టేసుకున్నాడు రాజ్యాన్ని. సౌలుకి కుటుంబం ఉంది, రాజులు కదా. విచిత్రమైన సంగతి ఇక్కడ మీకు చెప్తాను. సౌలు భార్య ఉంది, తనకి పిల్లలు ఉన్నారు. రాజులు కదా, ఆ రోజుల్లో రాజులు భార్యతో పాటు ఉపపత్నులు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. తన మనసుకు నచ్చిన వాళ్ళని ఎంపిక చేసుకుంటా, సెలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ సౌలు రాజు యుద్ధంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత తన స్థితి, ఈ భార్య అనుకోండి, బాగా ఆలకించాలి. భర్త చనిపోయిన తర్వాత భర్తకి సంబంధించిన ఆస్తి అయినా, ఇల్లైనా, ప్రాపర్టీ అయినా ఏదైనా భార్యకి చెందుతుంది. కానీ ఉపపత్ని కదండి, అంత సమాజంలో అంత విలువ ఉండదు, అంత గౌరవం ఉండదు. ఈమె ఒక మాటలో చెప్పాలంటే తెగిపోయిన గాలిపాటం ఎలా ఉంటుందో, ఏ చెట్టుకు ఏ కొమ్మకి ఎలాడుతుందో, ఎప్పుడైతే సౌలు చనిపోయాడో ఈమె జీవితం తెగిపోయిన గాలిపటంలాగా మిగిలిపోయిన పరిస్థితిలో. సౌలు రాజు దగ్గర సైన్యాధిపతిగా అబ్నేరు ఉండేవాడు. కొంచెం చరిత్ర మీకు చెప్తాను, ఇంట్రడక్షన్ అంతా. అబ్నేరు ఉండేవాడు. సౌలు సైన్యాధిపతి, సౌలుకి అన్ని విధాలుగా సహాయం చేసేవాడు. సమాజం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, భర్త చనిపోయాడంటే భార్యను లేకపోతే ఉపపత్నులైనా చిన్న చూపే చూస్తూ ఉంటారు. భర్త చనిపోయిన తర్వాత సమాజంలో అంత విలువ కనబడదు. భర్త అందుకే కిరీటం అని చెప్పారు దేవుని వాక్యంలో. భర్త కోల్పోతే అంత వాల్యూ సమాజంలో కనబడదు. ఇంకా సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యని ఏ విధంగా లోక సంబంధమైన ఆశయాల వైపు తీసుకెళ్లాలని సమాజం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ అబ్నేరు అప్పటి వరకు సహాయపడుతూ ఉండాడు, భర్త ఉన్నంతసేపు బాగా సహాయపడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే సౌలు చనిపోయాడో ఆ తర్వాత ఈ అబ్నేరు మనస్సు ఈ రిస్పా మీద పడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే మనసు పడ్డాడో
ఈ మాట, ఈ విషయం సౌలు కుమారుడైన ఇష్బోషేతుకి తెలిసింది. వెంటనే ఎదిరించి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అబ్నేరు ఏమంటాడంటే, ఇదిగో మీ తండ్రి ఉన్నప్పుడు మీ తండ్రికి నేను ఉపయోగపడతా ఉండేవాడిని, ఇప్పుడు నా మీద నిందేస్తారా? ఇప్పుడు నన్ను ఒక చచ్చిన కుక్క వలె చూస్తారా? ఆ స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతారా అని నేను మీ దగ్గర ఉండను అని తిరగబడి దావీదు దగ్గరికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. చాలామంది ఇంట్లో ఏ సమస్య వచ్చినా చేసే పని ఏమిటంటే, నేను ఉండను ఇంట్లో. భర్తకి ఏదైనా సమస్య వచ్చింది, నేను ఉండను ఇంట్లో. భార్యకి ఏదైనా సమస్య వచ్చి, నేను ఉండను ఇంట్లో. ఉంటే నువ్వైనా ఉండాలి. మాట్లాడండి అమ్మా, మీరు మాట్లాడుకునే మాటలే చెప్తున్నాను. ఉండని ఇంట్లో. ఏ గోదావరి కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడికో చెరువులో దూకు చచ్చిపోదాం అనుకుంటాడు. నేను ఉండను ఇక్కడ, దావీదు దగ్గరికి వెళ్ళిపోతాను. ఆల్రెడీ దావీదు దగ్గర సైన్యాధిపతి యోవాబు ఉన్నాడు. మీరు ఈ మాటలు మీరు నోట్ చేసుకోవాలి. సౌలు సైన్యాధిపతి ఏమో అబ్నేరు, దావీదు సైన్యాధిపతి ఏమో యోవాబు. జస్ట్ కొంచెం బైబిల్ గురించి కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు సౌలు దగ్గర సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి దావీదు దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళిపోయి నేను అతని దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తానని అంటున్నాడు. ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆడేమన్నా తక్కువడా? వచ్చిన వెంటనే జాయిన్ చేసేసుకోవడానికి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అస్సలు యోవాబు ఎంత తెలివిగా ఆలోచించాడు తెలుసా? అబ్నేరు రావటం నా స్థానాన్ని నువ్వు ఆక్రమిస్తావా? సమాజంలో జరుగుతున్నవేమే కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక పోస్టు ఒక చోట ఏదో ఒక పనిలో ఉంటారు. ఓ చోట ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని తీసేసి ఇంకొకరిని పెట్టుకోరు. ఒక వ్యక్తిని ఒక దాంట్లో జాయిన్ చేయాలంటే ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు. ఈ అబ్నేర్ అనే వ్యక్తిని యోవాబు నా స్థానం కావాలని చూస్తావారా అని మొత్తం అబ్నేర్ని యోవాబు చంపేశాడు. చూడండి జాగ్రత్తగా, మీరు ఈ రిస్పా గురించి చెప్తున్నాను. భర్తగా ఉన్న వ్యక్తి చనిపోయాడు. భర్తకి సహాయం చేసే అబ్నేరు దూరం అయిపోయాడు. పరిస్థితులు ఎలా వచ్చినాయో ఒకసారి కొంచెం మన మనసులో ఆలోచించుకుంటూ వెళితే, చివరికి తన జీవితంలో ఎదురైన పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే, ఈ సౌలుకి కుమార్తె ఒక ఆమె ఉంది. ఆమె పేరు మొరాబు. ఆమెకి 5 పిల్లలు ఉన్నారు, 5 కొడుకులు. ఉపపత్ని రిస్పాకి 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు సౌలు చేసిన తప్పిదం అంటే గిబియోనీయులని హతం చేశాడు. 3 సంవత్సరాల కరువు, దేశమంతా కరువుతో ఉండిపోయింది. సో ఆ సమయంలో గిబియోనీయులు వాస్తవంగా నిబంధన వాళ్ళని హతం చేయకూడదు, కానీ సౌలు హతం చేశాడు. దానివలన దావీదు దగ్గరికి గిబియోనులు వచ్చి అడుగుతారు, ఇదిగో గిబియోనీల్ని హతం చేశాడు కనుక ఇదిగో సౌలు కుటుంబంలో పుట్టిన వాళ్ళని మా చేతికి అప్పగించండి అంటే దావీదు ఏం చేస్తాడంటే, వాస్తవంగా సౌలుకి ఎప్పుడు దావీదు కీడు చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈటి పట్టుకుని చంపేద్దామని ప్రయత్నం చేసినప్పుడు కూడా చిన్న కీడు కూడా దావీదు చేయలేదు. కానీ సౌలు గిబియోనులకి చేసిన మిస్టేక్ని బట్టి దావీదు ఈ 7 సౌలు కూతురు యొక్క 5 కొడుకుల్ని, తన ఉపపత్ని యొక్క 2 కొడుకుల్ని, మొత్తం 7 కూడా గిబియోనులకి అప్పగిస్తాడు. ఈ గిబియోనీలు ఏం చేస్తారంటే ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి 7 కూడా ఉరి తీసేస్తారు. చూడండి, అసలు రిస్పా జీవితాన్ని గురించి మనం చదువుతూ ఉంటే
తెగిపోయిన గాలిపటం అనిపిస్తూ ఉంటుంది. ఆధారంగా ఉన్న సహాయం చేసే అబ్నేరు దూరం అయిపోయాడు, సౌలు చనిపోయాడు. సరే, పిల్లలను బట్టి సంతోషంగా ఉందామని చూడటానికి ఏమైనా ఉందంటే పిల్లలు తల్లి కళ్ళ ముందే ఉరి తీయబడ్డారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవ్వరికి రాకూడదనే అనుకోవాలి మనం. కానీ అంత దుఃఖంతోనే ఆమె జీవితం నిండిపోయింది. ఆ సమయంలో ఆమె చేసిన పని మాత్రం నిజంగా క్రైస్తవ స్త్రీలకి ఒక చక్కని పాఠం మనకు నేర్పించబోతుంది. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చూడండి, కొందరు లైఫ్ ఎలా ఉంటుందంటే చిన్నప్పుడే సహాయం చేసే వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు. సరే, పెళ్లి చేశారు, అత్తోరింటికి పంపించారంటే పోనీ పెళ్లి చేసిన తర్వాత భర్త మంచిగా చూసుకోవాల్సిన భర్త ఏమో తాగుబోతాడులా తిరుగుతూ ఉంటాడు. పిల్లలు పుడతారా, ఆ పిల్లలను బట్టి ఏమన్నా సంతోషంగా ఉందామంటే ఆ పిల్లలేమో తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉంటారు. అలాంటి పరిస్థితుల మధ్యలో చాలామంది చేసే నిర్ణయాలు ఏంటంటే, కట్టుకున్న భర్త ద్వారా నాకు సంతోషం లేదు, పిల్లల ద్వారా సంతోషం లేదు, ఇంట్లో ఎవరి ద్వారా నాకు సంతోషం లేదు. ఇలాంటి దుఃఖంలో నేను ఎవరి కోసం బతకాలి, బతికి ఎవరిని ఉద్ధరించాలని అలాంటి భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, అయితే ఫ్యాన్ గురేసుకోవటము, లేకపోతే గోదావరిలోకి వెళ్ళి దూకేయటము, ఏవేవో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, రిస్పా జీవితం అంతా తెగిపోయిన గాలి పటంలాగే ఉంది. కానీ ఈ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు మాత్రం క్రైస్తవ స్త్రీల కుటుంబాల్ని నిజంగా ప్రభావితం చేస్తాయి. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో కూర్చున్న మీరందరి జీవితాల్ని ఈ వాక్యం ప్రభావితము చేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. కొన్నిసార్లు సొంత నిర్ణయాలు, కొన్నిసార్లు తొందరపాటు, కొన్నిసార్లు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, ఒకవేళ నువ్వు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదేమో. ఎందుకు చేసుకున్నాను రా బాబు ఈ వివాహం, ఎందుకు కన్నాను రా బాబు ఈ పిల్లల్ని, ఎందుకు రా బాబు, ఎందుకు ఇలా నా జీవితం ఇలా అయిపోయిందని ఆ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పని కాదు. ఒక మంచిగా నువ్వు ఆలోచించగలిగితే మరలా నీ కుటుంబాన్ని దేవుడు కట్టునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. చాలామంది తల్లులు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? అయ్యగారు, ఎందుకండి అనవసరంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడ్డానండి, అక్కడ పడుతున్న బాధలు అంతా ఇంతా కాదండి. ఆ సమయంలో కూడా నువ్వు మంచి నిర్ణయం తీసుకోవచ్చు. శ్రమ ఎదురైందని, కష్టం ఎదురైందని, దుఃఖం ఎదురొచ్చిందని ఎప్పుడు దుఃఖంలోనే దేవుడు నిన్ను ఉంచేయడు. ఆ దుఃఖం తర్వాత సంతోషాన్ని కూడా దేవుడు దాచిపెట్టాడు. రాత్రి దుఃఖం వచ్చి ఉదయకాలానికి సంతోషాన్ని ఇచ్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు. నీ కన్నిటిని నాట్యంగా మార్చేవాడు మన దేవుడు. నా పరిస్థితి అంతా అయిపోయిందండి, అనవసరంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడ్డానండి, నా బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నానండి, ఇలాగా చాలామంది కృంగిపోతూ ఉంటారు. ఈ సమయంలో నువ్వు తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు ఉన్నాయి. యేసు నామములో వాక్యం నిన్ను దర్శించునుగాక. వాక్యం ద్వారా దేవుడు నిన్నుతో మాట్లాడి బలపరచునుగాక. ఆత్మకార్యం నీలో జరుగునుగాక. ఇప్పుడు నేను సబ్జెక్టులోకి వస్తూ ఉన్నాను. రిస్పా జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? మీరు ప్రశ్న నోట్ చేసుకుంటే ఒక 4 విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో రిస్పా జీవితం ద్వారా నేర్చుకునే పాఠాలు ఏమిటి అని అంటే, ఒక 4 విషయాలు మీ ముందుంచి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగింప చేయాలని ఆత్మదేవుని సహాయంతో ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. చదవండి మొదటి మాట. రిస్పా అనే మాటకి అర్థము మండుచున్న రాయి. మీరు ఈ మాట నోట్ చేసుకోవాలి. రిస్పా అనే మాటకి అర్థం మండుచున్న రాయి. నిజంగానే ఈమె జీవితం అందరి చేత హేళన చేయబడింది.
ఈమె జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులే వచ్చాయి, కానీ ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు నిజంగానే హేళనగా మిగిలిపోయిన, కృంగిపోయిన పరిస్థితిలో ఉండిపోయిన ఆమె జీవితం ఆ పేరుకు తగినట్లుగానే మండుచున్న ఆమె హృదయంలో ఒక మంట పుట్టింది, ఒక మంచి నిర్ణయానికి వచ్చింది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీతో చెప్తున్నాను, రిస్పా అనే మాటకి అర్థం మండుచున్న రాయి, వేడెక్కిన రాయి. ఈరోజు నీ కుటుంబంలో అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయా? నీ జీవితంలో నీ గుండెల్లో రావాల్సిన తీర్మానం ఏంటంటే, జరిగిపోయిన వాటి గురించి పదే పదే గుర్తు చేసుకుని బాధపడొద్దు. ఇప్పుడైనా పర్వాలేదు, ఒక మంచి నిర్ణయానికి నువ్వు వస్తే నీ జీవితం యేసు నామములో కట్టబడునుగాక, యేసు నామములో కట్టబడునుగాక. ఖచ్చితంగా మండుచున్న రాయి వలె నీ జీవితాన్ని దేవుడు వెలిగిస్తాడు. చదవండి, లేఖనాల్లోంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. లేవీకాండం 6వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదువుదాం. లేవీకాండం 6వ అధ్యాయం 13వ వాక్యం. అగ్ని నిత్యము మండుచు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి, అది ఆరిపోకూడదు. ఆమేనని చెప్పండి ఒకసారి. ఈరోజు నీ జీవితంలో అన్ని శ్రమలేనా, అన్ని ప్రతికూలమైన పరిస్థితులేనా, అన్ని కోల్పోయిన స్థితిలోనే ఉన్నాయనండి. ఏమీ నాకు ఒక్క ఆస్కారం కూడా లేదు, వేరే చాయిస్ కూడా నాకు లేదండి అన్ను మనసులో బాధపడుతున్నావా? దేవుడు నీతో చెప్తున్నాడు, నీ హృదయంలోకి ఒక మంట ఉంటే, నీ హృదయంలో ఒక జీల్ ఉంటే, నీ హృదయంలో ఒక ఆసక్తి ఉంటే, ఎలాగైనా నీ జీవితాన్ని దేవుడు మరలా తిప్పుతాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. కోల్పోయినవన్నీ మరలా దేవుడు కలుగు చేసేటట్లుగా చేస్తాడు. హృదయంలో మంట ఉండాలి. తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, చదవరా చదవరా చదువు. ఎంత చెప్తే ఉపయోగం ఏముంది? నీ మనసులో ఉండాలి. పనికి వెళ్ళేటప్పుడు చెప్తా ఉంటారు, చేయరా బాబు చేయరా, నేర్చుకోరా. ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది, ఎప్పటికి వస్తుంది ఈ వర్క్ నీకు? ఎంత చెప్తే ఉపయోగం ఏంటి? నీ మనసులో ఉండాలి, ఈ వర్క్ నేను ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి, ఈ సిలబస్ని నేను ఇలా చదివేయాలి, పూర్తి చేసేసుకోవాలి, ఈ హాలిడేస్లో ఏదో ఒక వర్క్ నేర్చుకోవాలి. నీ మనసులో ఉండాలి. నీ మనసులో లేకుండా ఎంతమంది చెప్పినా ఉపయోగం లేదు. చూడండి, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఖర్చు పెట్టే ఖర్చులు, వాళ్ళకి ట్యూషన్ పెట్టిస్తూ ఉంటారు, కోచింగ్ పెట్టిస్తూ ఉంటారు, ఫీజులు కడతా ఉంటారు. ఎన్నో విధాలుగా వాళ్ళని ప్రయోజకులుగా చేయాలని తల్లిదండ్రుల అభిలాష. కానీ వాళ్ళు ఎంత చేసినా రిజల్ట్ రావట్లేదంటే నీ హృదయంలో లేదా మంట. అరే, నా తల్లి నా తండ్రి వాళ్ళు తినకుండా ఇంత ప్రయాసపడి నాకు ఫీజులు కడతా ఉన్నారు, నా కోసం ఇంత ప్రయాసపడుతున్నారు కదా, నేను కనీసం ఒక న్యాయం ఒక 8 గంటల సేపు అయినా సరే స్టడీ మీద దృష్టి పెడదాం, వర్క్ మీద దృష్టి పెడదాం, నేర్చుకుందాం. నేను ఈ వేసవికాలం సెలవులు వచ్చినప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసండి? సెలవులు వస్తే ఖాళీగా ఉండేవాడిని కాదు. సెలవులు వస్తే ఈ 40 days లేదా 45 days వర్క్ నేర్చుకునేవాడిని. నాకు ఆర్ట్స్ అంటే, బొమ్మలంటే గీయటమన్నా, ఆర్ట్స్ వేయటమన్నా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఖాళీగా అయితే ఉండేవాడిని కాదు. కాంట్రాక్ట్ వర్క్లు తీసుకుని నేను ఏ స్కూల్లో చదువుకున్నానో ఆ స్కూల్ వర్క్ చేశాను, నేను ఏ కాలేజీలో చదువుకున్నానో ఆ కాలేజీ వర్క్ చేశాను, ఏ చర్చ్లో ట్రైనింగ్ చేశానో ఆ చర్చ్కి వర్క్ చేశాను. ఎప్పుడు నేను ఖాళీ ఉండడానికి ఇష్టపడలేదు. నీ హృదయంలో నీ మనసులోకి రావాలా మంట. సేవ అయినా కూడా చెయ్యి ఎంత తోస్తే చేయగలుగుతాం. నీ గుండెల్లో ఉంటే ఆ మంట. ఈరోజు ఖాళీగా ఉండకూడదు, ఈరోజు దేవుడి పని వాయిదా వేయకూడదు. ఏదో విధంగా ఈరోజు నేను 24 గంటల సమయం ఇచ్చాడు దేవుడు, నేను ఏం చేశానని క్వశ్చన్ నీలోకి వస్తే ఆలోచనతో నీ హృదయంలో ఆ మంటను బట్టి వైరాగ్యంతో నడిపించబడతాం. ఒక కుటుంబ యజమాని ఉన్నాడు, భర్త ఉన్నాడు.
పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఈరోజు నేను ఏం సంపాదించాను, ఈరోజు పడిన ప్రయాస ఏంటి? ఆ రోజు నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దానికి నీకు ఒక సమాధానం వస్తుంది. ఏదో రొటీన్ లాగా అయిపోతుంది లైఫ్, రోజులు గడిచిపోతున్నాయి, అయిపోతుంది అనుకుంటే కాదు. అసలు రిస్పా అనే మాటకి అర్థం ఏమిటంటే మండుచున్న రాయి. ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆమె హృదయంలో ఒక మంట పుట్టింది. పిల్లల్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఏ తల్లి ధైర్యంగా ఉండగలిగితే చెప్పండి? అసలు కళ్ళ ముందు పిల్లల్ని ఉరి తీసేస్తే ఇక పిల్లలే చనిపోయారు కదా, నేను ఎవరి కోసం బతకాలనుకుంటారు తల్లులు. కానీ ఆమె హృదయంలో ఒక మంట పుట్టింది. ఈరోజు నేను ఆశించేది ఏంటంటే తల్లులకి, ప్రత్యేకంగా సంఘబిడ్డలకి భక్తి కూడా చెయ్యి ఉపవాస ప్రార్థనకి రా రా రా, ఆన్లైన్ ప్రేయర్కి రండి 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 అని మిమ్మల్ని బతిమాలనంతసేపు కూడా మీరు భక్తి రాదు. మీ గుండెల్లో ఉండాలి ఆ మంట. అమ్మో ఈరోజు ఆదివారం, ఈరోజు ఆన్లైన్ ప్రేయర్, ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్, ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఉండాలి. చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మీరు ఇంకా చాలా సీరియస్గా ఉన్నారు, కొంచెం గట్టిగా సంతోషంగా మాట్లాడండి. ఒక ఆయన అమలాపురం బస్ స్టాండ్ ఉంది కదా, అట్లాగే బస్ స్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు చాలా కాలంగా. ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే ఉదయకాలం తెల్లవారుజామున 4:30, 5 ఆ టైంకి హైదరాబాద్ బస్సులు వస్తూ ఉంటాయి, అప్పుడే దించుతూ ఉంటారు. ఆ సమయంలో చాలామంది కస్టమర్లు బస్ దిగుతారు. దూరాలకి వెళ్ళాలంటే రన్నింగ్ ఆటోలు ఉండవు, కట్టించుకోవాలి ఖచ్చితంగా. లోపల్లో సాకూరు, గున్నేపల్లి ఇటువైపు ఎటైనా లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఆటోలు ఉండవు, కంపల్సరీ ఆటో కట్టించుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇందుప్పల్లి, ఖచ్చితంగా వాళ్ళు దిగితే అక్కడి నుంచి ఒక ఆటో కట్టించుకుని వెళ్తూ ఉంటారు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే హైదరాబాద్ బస్సులు పొద్దున్నే 4:30, 4 గంటలకల్లా లేదా 5 గంటలకల్లా బస్సు దిగుతూ ఉండే. బస్సు దిక్కముందే ఆటో తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాడు. 9 అయినా కూడా ఆ ఆటోని కదిపేవాడు కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అనేకులు వచ్చి ఆ ఆటో ఎక్కేవారు. పొద్దున్నే అందరికంటే ముందు నిద్ర లేసేవాడు, స్నానం చేసేవాడు, ఆటో తీసుకెళ్ళి బస్ స్టాండ్లో పెట్టేవాడు. 4:30 కల్లా బస్సులు రాకముందే, హైదరాబాద్ బస్సులు ఇంకా రాకముందే బస్ స్టాండ్లో ఆటో ఉండేది. 4 గంటలకు పెట్టిన ఆటో 9 అయినా సరే ఆటోని కదిపేవాడు కాదు. ఎన్ని బేరాలు వచ్చాయో. ఏంట్రా బాబు నీ సంగతి అంటే, నా ఆటో తోతే కానీ స్టార్ట్ అవుదండి అనేవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు క్రైస్తవం ఎలా అయిపోయిందంటే తొయ్యాలి వెనకాల నుంచి. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ ఫోన్ చేసి, బాబు రండి బాబు, అయ్యా రండయ్యా. ఇంకెంతకాలం మీకు తోస్తే భక్తి వస్తుంది? తోపుడు బండి క్రైస్తవులుగా మీరు మిగిలిపోకండి. నీ గుండెల్లో మంట రావాలి ఈరోజు. ఆమెను చెప్పు ఒకసారి గట్టిగా. బలిపీఠం మీద అగ్ని ఆదివారం మండకూడదంట, నిత్యము మండుచూ ఉండాలి. రిస్పా అనే మాటకు అర్థం మండుచున్న రాయి. నీ హృదయాంతరంగంలో ఆ మంట ఉంటే, నేను భర్తగా ఏం చేయాలి, నా కుటుంబ బాధ్యత, భార్యగా నేను ఏం చేయాలి, పిల్లలుగా నా కుటుంబంగా నేనేం చేయాలని ఒక ఆశ నీలోకి రావాలి. లేకపోతే టైం అలా అయిపోతుంది, సెలవులన్నీ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఈరోజు నువ్వు చేసే భక్తి అయినా, ఉద్యోగమైనా, ఫ్యూచర్ ప్లాన్స్ అయినా సరే, మొట్టమొదట నీ హృదయంలో ఒక వైరాగ్యం ఉండాలి. యేసు నామములో కృప కలుగునుగాక. లూదియా అనే ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? దివిటి. వెలుగుతున్న దివిటి. దివిటి ఎప్పుడు మండుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. ఒక్క స్త్రీ అండి, లూది అనే ఒక స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీయే. తుయితైర పట్టణస్థురాలు, వ్యాపారం చేసుకుంటా ఉంది. పౌలు గారు దేవుని వాక్యం చెప్పడానికని వచ్చాడు. ఆ వాక్యం ద్వారా ఆమె హృదయం తెరవబడింది. ఆశ్చర్యం చెప్పన, ఆ ఒక్క స్త్రీ దేవుని వాక్యం విని హృదయం తెరవబడిన తర్వాత ఇంటి వాళ్ళందరికీ రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క స్త్రీ తన ఇంటి వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించుకుంది. అంత మాత్రమే కాదు, ఆ ఒక్క స్త్రీ 2 సంఘాలు కట్టింది. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
హృదయంలో మంటుంటే ఏదైనా చేయగలుగుతాం. మంట లేనంతసేపు ఎన్ని కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టినా, ఎంత వెలిగిద్దామని ట్రై చేసినా లోపల లేని ఆ పచ్చి ఉన్నంతసేపు వెలగం. వెలగాలి, ప్రకాశించాలి అనే వైరాగ్యం. బైబిల్లో మీరు చూస్తే యోహాను గురించి రాయబడిన మాట, యోహాను సువార్త 5:35 ప్రకారం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఆయన చేసిన సేవ ఎక్కువ కాలం ఏం కాదండి, జస్ట్ చాలా తక్కువ కాలమే, 6 నెలలే. కానీ ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాడో, ఎంతమంది కుటుంబాన్ని ప్రభువు కోసం వెలిగించాడు. రాజీ పడని వైరాగ్యంతో బాప్తిస్మిచ్చే యోహాను సేవ అద్భుతంగా ప్రకాశించింది. ఈరోజు నా ప్రార్థన, రిస్పాలాగా మీ కుటుంబాలు ఒకేలా అప్పుడప్పుడు వెలుగుతూ అప్పుడప్పుడు ఆరిపోతూ ఉన్నాయేమో, ఒకవేళ ఇంకా మీ కుటుంబాలు రక్షణ లేని వారిగా మిగిలిపోయారేమో, ఒక్క లూదియా దివిటీలాగా ఆమె వెలిగి తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించినట్లు, రిస్పా మండినట్లుగా దేవుడి కొరకు నువ్వు మండి ప్రకాశించే జీవితాల్ని నా తండ్రి నీకు అనుగ్రహించునుగాక. శిష్యులు ప్రయాణమే వెళుతూ ఉంటుంటే, ఎమ్మాయి దారిలో వెళుతూ ఉంటుంటే ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళ హృదయాలు మండాయంట. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం, ఫ్యూచర్ గురించి ఎన్నో ప్లాన్స్ నీకు ఉన్నాయి. నీ హృదయంలో ఒక మంట ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఆ మధ్యకాలంలో ఒక సాక్ష్యం నేను విన్నానండి. ఒక ఆయన్ని వాళ్ళ ఆఫీసర్ తిట్టాడంట, రే ఎందుకురా నీదో ఒక బ్రతికైనా. అప్పుడు వచ్చిందంట మంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమందికి మామూలుగా చెప్తే వస్తుంది, కొంతమందికి స్ట్రాంగ్గా చెప్పాలి, అప్పుడే సెట్ అవుతారు. మామూలుగా చెప్పినంతసేపు బాగానే ఉన్నాడంట. ఎప్పుడైతే స్ట్రాంగ్గా తిట్టాడో వాళ్ళ ఆఫీసర్, నేనెందుకు పై స్థాయికి రాకూడదు, నేనెందుకు ఉన్నత స్థాయికి రాకూడదు అని అనుకుని కష్టపడి, చాలా కష్టపడి చదివాడంటండి. ఎంత కష్టపడి చదివాడంటే నా పరువు నిలబడాలి అనేటట్లుగా చదివాడంట. చివరికి ఆయన స్థాయి ఎంతకంటే కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి వాళ్ళ పై ఆఫీసర్ ఆయన తిట్టినందుకు పట్టుదలతో చదివితే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడంటండి. గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి ఏసైకి మహిమ చెల్లిస్తామా. నేనంట నీలో మంట రావాలి, వస్తేనే నువ్వు చేయగలుగుతావు అది. ఒరే నిద్ర లేవరా అని వాళ్ళ అమ్మగారు వచ్చి నిద్రమోఖం మీద నీళ్ళు కొట్టడం. ఎన్ని సంవత్సరాలు నీళ్ళు కొడతారు నీకు? చూడండి, కొంతమంది పిల్లలు మధ్యాహ్నం 12, వాళ్ళకి ఉదయం 12 మాట ఇంక బ్రష్ చేసుకుని డైరెక్ట్ భోజనం చేసేయడమే. లేవరు. వాళ్ళ అమ్మే చెప్తుంది, మా పిల్లోడు అంత త్వరగా లేవడండి. ఎన్ని రోజులు లేపుతావు నువ్వు? రోజు నువ్వు నిద్ర లేపుతూ ఉంటావు. వాడికి 20 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా ఇంకా బాధ్యత రాకపోతే ఎలా? ఒక పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? సరిగ్గా 1వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు ఈ 20 ఏళ్ళు కష్టపడితేనంటండి మిగిలిన 60 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు ఇప్పుడే 20 ఏళ్ళు ఇంకా రాకుండానే ఏ పని నేర్చుకోకుండా, ఏ కష్టపడకుండా సోమరంలా ఉంటే నీకేది హృదయంలో మంట? ఈరోజు నువ్వు ఆలోచించాలి. యేసు నామములో నీ హృదయం మండునుగాక. దేవుడు సన్నిధిలో సాక్షిగా చెప్తున్నాను, నీ హృదయం తెరవబడునుగాక. రైట్, ఇక 2వ మాటలకు వచ్చేస్తే సమయం వేగంగా పరిగెడుతుంది, నేను కూడా ముందుకెళ్తాను. ఓకే, రిస్పా జీవితం మనకి నేర్పించే పాఠాల గురించి మీకు చెప్తున్నాను. ఒకటి, రిస్పా అనే పేరుకి అర్థం మండుచున్న రాయి. ఆమె జీవితం ఒక మండాలనే హృదయంలో ఒక అభిలాష వచ్చింది. సో 2వ మాట గురించి మీకు చెప్తాను, చదవండి. సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదువుదామా.
సమూయేలు రెండో పుస్తకం అయ్యా 21వ అధ్యాయం. కుమార్తెయగు రిస్పా అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కొండ మీద పరుచుకుని కోతకాల ఆరంభం మొదలు కోతకాలం ఆరంభం మొదలుకుని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటినే ఉండి అక్కడే ఉండి పగలు ఆకాశ పక్షులు ఆ పిల్లల శవాల మీద వాలకుండా రాత్రి అడవి మృగాలు దగ్గరికి రాకుండగా వాటిని కాచుచుండగా. చాలు. రెండవది, పిల్లల దేహాన్ని కాపాడుకున్న స్త్రీ. చెప్పండి ఒకసారి, మీ నోటితో మాట్లాడండి మాట. పిల్లల దేహాన్ని, గట్టిగా చెప్పండి, పిల్లల దేహాన్ని కాపాడుచున్న స్త్రీ. ఆమేనండి. నిజంగా ఇక్కడ సిచ్యువేషన్ గురించి మాట్లాడతాను. అప్పటికి కొండ మీదకి తీసుకెళ్ళి 7గురితో పాటు రిస్పా యొక్క 2 కొడుకుల్ని కూడా గిబియోనీయులు కొండ మీద ఉరి తీసేశారు. చనిపోయారు. వాళ్ళిద్దరు కొడుకులు కూడా చనిపోయారు. చనిపోయిన వాళ్ళ శవాల మీద ఉదయకాలమేమో ఆకాశ పక్షులు వచ్చి తినేస్తాయి, రాత్రులేమో అడవి మృగాలు వచ్చి తినేస్తాయి. వాళ్ళ మీద ఆకాశ పక్షులు వాలకుండగా, అడవి మృగాలు వాలకుండగా, కోత సమయం అంటే 6 నెలలు రాత్రింబగళ్ళు ఆ యొక్క శరీరాన్ని కాపాడుతూనే ఉందంటండి ఆ తల్లి. ఇక్కడ బాధను కలిగించే మాట మీకు చెప్తాను. ఈ రిస్పాకి పిల్లలు చనిపోయిన తర్వాత కాపాడాలనే ఆశ వచ్చింది. నిజమైన తల్లి అయితే పిల్లలు బ్రతుకుండగానే వాళ్ళు కాపాడబడాలని భారం నీ గుండెల్లోనికి వచ్చినగాక. ఇప్పుడు చనిపోయిన శవాల్ని కాపాడుతూ ఉంది రిస్పా. ఇప్పుడు ఉరి తీసేసిన వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? పాతి పెట్టేయటమో లేకపోతే శవాన్ని తీసుకెళ్ళిపోవటమో చేస్తారు. కానీ 6 నెలలు ఆకాశ పక్షులు వాలకుండగా, దుష్ట మృగాలు కూడా వచ్చి తినేయకుండగా ఆ బాడీని అలా కాపాడుతూ ఉందంటండి. రిస్పా జీవితం మనకి నేర్పించే పాఠం ఏంటో తెలుసా? పిల్లల్ని కాపాడుతూ ఉంది. ఎప్పుడు? చనిపోయిన తర్వాత కాపాడితే ఉపయోగం ఏంటండి? అంతా అయిపోయిన తర్వాత కాపాడే ప్రయత్నం చేస్తే ఏంటి యూస్? ఆ వయసులో పిల్లలు ఎలా ఉంటారో ఒక తల్లిగా నీకు అవగాహన లేదా? ఏ వయసులో మన పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళకి ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో, ఎలాంటి చెడ్డ ఆలోచనలు వస్తాయో, ఏ విధంగా వాళ్ళు పాడైపోతారో కొంచెమైనా మనసు పెట్టి నా పిల్లల్ని కాపాడుకోవాలనే బాధ్యత నీకుంటే నిజంగా రెబెక్కా యొక్క రిస్పా లాంటి జీవితంలో ఒక పాఠమే మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ 2 మాటలు మీకు చెప్తాను. ఇందులో కాపాడబడటం అనే దాని గురించి 2 మాటలు చెప్తాను. ఆకాశ పక్షులు అనండి, అదే ఆకాశమందున్న దురాత్మల సమూహం. మీరు పోరాడేది శరీరాలతో కాదు, ఆకాశ మండలం ముందున్న దురాత్మలతో మీరు పోరాడుతున్నారు. ఆ పిల్లోడు మంచోడే, ఆ అమ్మాయి మంచిదే, కానీ ఎందుకు వాళ్ళలోనికి అలాంటి అభిప్రాయాలు వస్తున్నాయనంటే సాతానుడు, దురాత్మ, అపవాది కుయుక్తి కలిగిన వాడు నీ పిల్లల లైఫ్ని స్పాయిల్ చేయాలని వాడు ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటాడు. దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఆకాశ మండలం దురాత్మలు, ఆకాశ పక్షులు, అడవి మృగాలు. ఎవరో కాదు, మనిషి మృగం అయిపోతున్నాడు. ఇప్పుడు మనిషి మృగంలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సరే, అందరూ హల్లెలూయా చెప్పండి. మన న్యూస్ టీవీ ఛానల్స్ కానీ, వేటు న్యూస్ కానీ ఏదైనా మనం చూస్తూ ఉంటుంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసున్న వాళ్ళు 15 సంవత్సరాల పిల్లల మీద అత్యాచారం చేయటం. ఎందుకు అలాంటి స్వభావం వాళ్ళకి వస్తుంది? మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే నీ పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత నీ మీదే ఉంది.
ఈ రిస్పా చనిపోయిన తర్వాత కాపాడుతూ ఉంది. నేను మరలా చెప్తున్నాను, నీ పిల్లల భవిష్యత్తు చాలా మంచిగా ఉండాలి. అంత మంచిగా ఉండాలంటే వాళ్ళని కాపాడే బాధ్యత నీదే. మన దేవుడా కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు వరకు మనం సురక్షితంగా ఉన్నాం. ఒకవేళ తల్లి తన బిడ్డలు మర్చిపోయిన నేనైతే మరవనని చూడు, నా అరచేతులు నేను కాపాడుతున్నాను, చెక్కుకున్నానని చెప్పాడు ప్రభు. ఆయన ప్రతిరోజు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అయితే పిల్లల యొక్క ఆత్మీయ స్థితి ఖచ్చితంగా కాపాడబడాలండి. ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇంత సోషల్ నెట్వర్క్ లేదు. అప్పట్లో స్కూల్కి వెళ్ళటం, రావటం, ఇంట్లో ఏదైనా చెప్తే చేయటం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ అలా కాదు. 24 గంటలు వాళ్ళ చేతిలో సెల్ ఫోనే ఉంటుంది. వ్యర్థంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక తల్లిగా నీ పిల్లల్ని నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారు? 6 నెలలు రాత్రులు దుష్ట మృగాలు వచ్చినప్పుడు అసలు ఎలాగ ఆమెకి ఎంతగా పిల్లల మీద ఎంత ప్రేమ, పిల్లల మీద అంత ప్రేమ ఉంది కనుకనే చనిపోయినా కూడా ఆ శవాల్ని ఏ దుష్ట మృగము ముట్టకూడదు. చనిపోయినప్పుడు కూడా ఏ ఆకాశ పక్షి వచ్చి కూడా నా పిల్లల శరీరాన్ని ముట్టుకోకూడదు. అంటే పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో ఆ తల్లికి చూడు ఒకసారి. ఒక నిజమైన తల్లిగా నీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడే పిల్లల్ని గురించి మనం పట్టించుకుంటామండి. నిజంగా నువ్వు పిల్లల్ని పట్టించుకోవట్లేదంటే పిల్లల మీద ప్రేమ లేదని చెప్పాలి. ఒకసారి అందరూ చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. కొంచెం హుషారుగా చెప్పండి. చూడండి, కొన్ని మాటలు మీకు చదివిస్తాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి. ఆకాశ పక్షులు అని దానికి ఒక రిఫరెన్స్. ఎఫెసీ పత్రిక 6:12 దురాత్మల సమూహం. అడవి మృగాలు, మృగం వంటి మనుష్యుడు 73వ కీర్తన 22వ వచనం. ఈ రెండు మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్తున్న వాక్యాన్ని మాత్రం మీరు చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన్నుకు తాను అంటుకోకుండగా తనను తాను కాపాడుకోవడం. అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యం అంటుకోకుండా కాపాడటమే. మన పిల్లల్ని కాపాడగలిగిన తల్లిగా యేసు నామములో మీకు ఆ కృప అనుగ్రహించబడునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఖచ్చితంగా మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ఒక తల్లిగా రిస్పా చేస్తున్న పని చూడండి. నా పిల్లల మీద ఏమీ పడకూడదు, ఆకాశ పక్షులు ముట్టుకోకూడదు, దుష్ట మృగాలు ముట్టుకోకూడదు. ఎప్పుడొచ్చింది? పిల్లలు చనిపోయినప్పుడు బాధపడుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా పిల్లల పరిస్థితులు, తల్లులు పిల్లల్ని ఏమీ పట్టించుకోవట్లేదండి. కనీసం ఏమీ అంటలేదు పిల్లల్ని. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక చిన్న వాట్సాప్లో చిన్న వీడియో పంపిస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. కాలేజీలో వాళ్ళ మేడం పిల్లలకి పాఠాలు చెప్తుందంట. పిల్లలు ఫోన్లు ఒక అమ్మాయి ఫోన్ బాగా మోగుతూ ఉందంట. చెప్పిందంట, ఫోన్ మోగొద్దు, సైలెంట్లో పెట్టుకో అని ఫోన్ తీసేసుకుందంట. ఫోన్ నాకు ఇస్తావా, ఇస్తా, నేనెవను, నువ్వు క్లాస్ విను. ఆ పాప ఎంత దారుణంగా అంటే వాళ్ళ మేడంనే చెప్పు తీసుకొడతానన్నదంట. కొట్టయితే అన్నదంట. నిజంగా కొట్టింది. మేము చదువుకున్నప్పుడా మేమేమైనా ఒకవేళ అల్లరి చేస్తే మా మాస్టర్ గారు తల్లిదండ్రులు చెప్తే 1 కాదు 4 అయినా వాయించండి అనేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏమీ కొట్టకూడదు, ఏమీ అనకూడదు, పాఠాలు వచ్చేయాలి. ఎలా వస్తాయండి? పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి.
ఒక తల్లిగా బైబిల్ ఏముందో తెలుసా? తల్లి ఎట్టిదో పిల్లలు అట్టివారే. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16:44. యెహెజ్కేలు 16:44. త్వరగా ఆ మాట మీకు తెలుసు కదా, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే. పిల్లలు కూడా అట్టోళ్ళే. ఇప్పుడు తల్లికి లేని భక్తి పిల్లలకి ఎక్కడ వస్తుందండి? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా వచ్చి మోకరిస్తారు. ఇప్పుడు చాలామంది మారారు కదా, తల్లిని బట్టి మారిన పిల్లలు చాలామంది ఉన్నారు. మందిరానికి రాలేని వాళ్ళు ఒకప్పుడు తల్లి భక్తిని బట్టి మారినోళ్ళు ఉన్నారు. సో ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సేవకుడిగా నేను మీ గురించి చెప్పేది ఏమిటంటే, పిల్లలు పాడైపోయిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకుందామని అప్పుడు ప్రయోగం చేస్తే ఉపయోగం ఏంటి? వాళ్ళు మొక్కే వంగలేనప్పుడు మ్రానే వంగరు. చక్కని దారిలో చిన్నప్పుడే సరైన రీతిలోనే వాళ్ళని నడిపించాలి. అలాంటి కృప యేసు నామములో మీకు అనుగ్రహించబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ప్రపంచంలోనే ఒక గొప్ప దైవజనుడు. ఒక సువార్త సేవ ఎక్కువగా ఆయనకి దర్శనం. ఎక్కువగా సువార్త సభలకు వెళ్తూ ఉంటారు ఆయన. ఏదో ఒక సభలో ఆయన ఒక చిన్న మాట చెప్పారు పిల్లల గురించి. అదొక యూత్ కాన్ఫరెన్స్ అట. పిల్లలందరికీ యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే ఒక 500 మంది పిల్లల వరకు వచ్చారు. అందులో 6th, 7th, 8th, 9th ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళందరికీ మధ్యాహ్న సమయం వాక్యం ఫస్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సెకండ్ సెక్షన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. పిల్లలకి ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ చెప్తే వాటికి ఆన్సర్ చెప్తూ ఉంటారు. సో పిల్లలకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తూ ఉంటుంటే ఆ టైంలో సేవకులు అడిగారంట, పిల్లలు మీరు 6th, 7th, 8th, 9th చదివే పిల్లలు కదా, మీకు ఇప్పుడు ఈయన దేవుడు ప్రత్యక్షమై, దేవుడు భక్తులారా, నా పిల్లలారా, మీకు ఏం కావాలో కోరుకోండి అని నిజంగా దేవుడు ఈయన మీకు ఇప్పుడు ప్రత్యక్షమై, కలలో కానీ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోండి అని దేవుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం కోరుకుంటారో ఆ స్లిప్ మీద రాయండి అన్నారంట. సరే, అందరూ ఇంచుమించు ఒక 400-500 మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఇంచుమించు 500 మంది పిల్లల్లో 400 పైనే పిల్లలు రాసిన క్వశ్చన్ ఎలా ఉందంటే, వాళ్ళ కోరిక ఏముందంటే, పిల్లలు సాధారణంగా ఏం కోరుకుంటారు? ఏసీ రూమ్ కావాలి, బైక్ కావాలి, చాక్లెట్ కావాలి, లేకపోతే భవిష్యత్తు కావాలి, స్కూటీ కావాలి, ఏదో కావాలని కోరుకుంటారు. కానీ 6th, 7th, 8th చదువుకుని 9th చదువుకునే ఆ పిల్లలు 400 మంది పైనే ఒకే ఆన్సర్ రాశారంట ఆ స్లిప్ మీద. ఏమని రాశారంటే, మా ఇంట్లో మా అమ్మ నాన్న మాట్లాడుకోవాలి, అంతకన్నా నాకు కోరిక ఏమీ లేదన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మా ఇంట్లో మా అమ్మ నాన్న మాట్లాడుకుంటే చాలు. అంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కానీ పిల్లల ముందే తన్నుకుంటున్నారు తల్లిదండ్రులు. లేరండి ఇలాంటి కుటుంబాలు. భర్తకి భార్యకి పడదు అసలు, పచ్చిగడ్డేస్తే బొగ్గుమంటుంది. మరి వాళ్ళు అలా ఉంటే నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? నీ పిల్లలు నువ్వు ఏం కాపాడగలుగుతావు? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే ఈ ఉదయకాలం దేవుని సేవకుడిగా చాలామంది బైబిల్లో చాలామంది స్త్రీల గురించి నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఈమె జీవితం మాత్రం ఒక పాఠమే నేర్పిస్తుంది మనకి. దుష్ట మృగాలు అస్సలు మా పిల్లలు ముట్టుకోకుండా ఆ టైంలో కాపాడుతుంది. పగలు కాపాడుతుంది, 6 నెలలు అలా ఉండిపోయింది. ఈరోజు ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటి? వండుకుంటున్నాం, తింటున్నాం, భర్తకి అన్నం పెడుతున్నాం, అయిపోయింది, ఇక సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకుని వ్యర్థంగా టైం పాస్ చేస్తున్నావా? పిల్లల గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా? ఈరోజు నిజంగా దేవుని వాక్యం నీతో మాట్లాడితే నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. వాళ్ళకి చిన్న వయసులోనే నువ్వు ఏ విత్తనం విత్తుతావో అదే వాళ్ళలో మొలకెత్తుతుంది. తల్లి ఎలా ఉంటుందో, ఎందుకంటే తండ్రి పొద్దున్న నువ్వు వెళ్ళిపోతాడు డ్యూటీకి, సాయంకాలానికి ఇంటికి వస్తాడు. ఎక్కువగా పిల్లలకి తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఒక అన్నయ్యగా, ఒక సేవకునిగా హృదయ అంతరంగంలోంచి ఈ మాట మీకు చెప్తున్నాను. యేసు నామములో పిల్లల్ని కాపాడే బాధ్యత మీకు అనుగ్రహించబడునుగాక. యేసు నామములో అనుగ్రహించబడునుగాక.
ఖచ్చితంగా పిల్లల్ని మనం కాపాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం మీరు చూడండి. అక్కడ పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ఓకే, ప్రభువు నా ప్రక్కన నిలిచి 4:17 ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడ్డాను. కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ. మన పిల్లలు ఏ దుష్ట మృగుల చేతిలో పడిపోకుండా తప్పించబడుదురుగాక. గర్జించు సింహం ఎవరిని మింగుదుమని సింహం తిరుగుతూ ఉంది. వాడికి సమయం కొంచెమేనని మన పిల్లల భవిష్యత్తు పాడు చేయడానికి అపవాది అనేకమైన వలలు వేస్తూ ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు, నా ప్రభు నా ప్రక్కనే నిలిచి సింహపు నోటి నుంచి తప్పించాడు. ఆ రోజు కూడా దావీదు గొర్రె పిల్లను ఎలుగుబంటి చేతిలోకి వెళ్ళిపోకుండా, సింహపు చేతిలో చిక్కుకోకుండా నోట నుండి ఎలా తప్పించాడో, పిల్లలు పాపం అనే ఊబిలోకి వెళ్ళిపోకుండా, శాపంలోకి వెళ్ళిపోకుండా, ప్రేమ అనే వలయంలోకి వెళ్ళిపోకుండా వాళ్ళని కాపాడే బాధ్యత, వాళ్ళని భద్రంగా చూసే బాధ్యత నీదే. ఇలాంటి కృపకు దేవుడు సంఘంలో ఉన్న తల్లులందరినీ మార్చునుగాక. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. ఇక 3వ మాటలోకి వస్తుంది, 3rd వన్. రిస్పా జీవితం మనకు నేర్పించే పాఠాలు. 1, మండుచున్న రాయిలా ఉంది ఆమె జీవితం. నెంబర్ 2, పిల్లల్ని దేహాల్ని కాపాడుచున్నది. నెంబర్ 3, సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం 10వ వాక్యంలో గోనె పట్ట కట్టుకుని రోదన చేసిన స్త్రీ. చెప్పండి ఈ మాట నాతో, గోనె పట్ట కట్టుకుని. కొంచెం గట్టిగా చెప్పాలి ఈ మాట, గోనె పట్ట కట్టుకుని రోదన చేసిన స్త్రీ. ఆమెనని చెప్పండి ఒకసారి. ఈరోజు తల్లిగా నీ బాధ్యత ఏంటో తెలిసి ఈ మదర్స్ డే సందర్భంగా ప్రభు నీకు ఇచ్చే పాఠం ఏంటంటే, పిల్లల జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు రోదన చేసే స్త్రీగా ఉండాలి. ఈ స్త్రీ రిస్పా అనే సహోదరి ఏం చేసిందంటే, గోనె పట్ట కట్టుకుని రోదన చేస్తూ ఉంది. ఆ రోదన ధ్వని ఎవరికి వినబడ్డో తెలుసా? దావీదు రాజుకు వినబడ్డది. పరమ తండ్రిగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తుకి నీ ధ్వని వినబడాలి. నిజంగా నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ అత్త కోసం, నీ ఇంటోళ్ళ కోసం రోదన చేసే అభిషేకం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రోదించే స్త్రీగా నువ్వు మార్చబడదువుగాక. అంగలార్పు విద్య నీ పిల్లలకు నువ్వు నేర్పుదువుగాక. అక్కడే మరొక స్త్రీ ఉందండి. ఎవరో తెలుసా? సౌలు కూతురు మెరాబు. 5 పిల్లల్ని పోగొట్టుకుంది, కానీ ఏమి చీమ కుట్టినట్టు కూడా లేదు ఆమెకి. నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందండి. పిల్లలు పాడైపోతున్నా, భర్త పాడైపోతున్నా, ఈమె మాత్రం లిఫ్ట్కి మాత్రం మాందు. పిల్లలు పాడైపోతున్నా, భర్త తాగుబోతువాడుగా తిరుగుతున్నా, వ్యర్థమైన ఖర్చులు మాత్రం మాందు. సోకులకి ఏం తక్కువ లేదు. కనీసం దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్ళు కాచే స్త్రీగా నీ లైఫ్ ఉండాలి కదా. కనీసం కొంచెం కూడా బాధ్యత లేదు. చూడండి, సౌలు కూతురుంది మెరాబు, 5 పిల్లలు పోగొట్టుకుంది ఆమె కూడా. కనీసం ఏమైనా చలనం ఉందా? కొంచెమైనా అయ్యో నా పిల్లలు నా కళ్ళ ముందు ఉరి తీయబడ్డారు, కొంచెం కూడా కన్నీళ్ళు లేవు ఆమెకి. ఈ రోజుల్లో ఎంత బాధ కలుగుతుందంటే, సరే పిల్లలు బాగలేదు, భర్త పరిస్థితి బాగలేదు, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇంత దారుణమైన స్థితిలో నేను ఉన్నాను కదా, నా కుటుంబం కట్టబడాలంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏడుద్దామనే స్త్రీలు లేరు, తల్లులు లేరు. నాకు ఎందుకులే, నేను నా లైఫ్ నాది అని అనుకునేవాడు. ఎవరంతటి వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. సౌలు కూతురు అలాగే ఉంది. ఏమి అస్సలు కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా ఆమెకు బాధ లేదు. కానీ రిస్పా 2 కొడుకులే తన కళ్ళ ముందు చనిపోతే గోనె పట్టు తీసుకెళ్ళి రోదన చేస్తూ ఉందండి.
యేసు నామములో నీ కుటుంబం రక్షణ కొరకు రోదించే స్త్రీగా మార్చబడదుగాక. నీ అత్త రక్షణ కొరకు రోదించే స్త్రీగా మార్చబడదుగాక. నీ ఇంట్లో ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ రక్షణ కొరకు రోదన విద్య యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ఈరోజు నిజంగా నీ గుండెల్లోకి భారం వచ్చేసేయాలి తల్లి. మదర్గా నువ్వు ఇలా ఉండాలనేదే నా ఆశ, ఇలా ఉండాలనేదే నా ఆశ. ఒక తల్లి బాధ్యతది. బైబిల్ గ్రంథంలో చూడండి, యోవేలు గ్రంథం 1:13. యోవేలు గ్రంథం 1:13. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి. బలిపీఠం దగ్గర పరిచర్య చేసే పరిచారకులారా రోదన చేయండి. దేవుని పరిచారకులారా గోనె పట్ట కట్టుకోండి, మందిరంలో గడపండి. ఎందుకు? నైవేద్యము ప్రాణార్పణము దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయింది. నైవేద్యము అంటే ఒక అర్పణ, ప్రాణార్పణ సమర్పణ ప్రస్తుతం మందిరంలో కనుమరుగైపోయింది. అందుకొరకు నువ్వు రోదన చేసే స్త్రీగా మారాలి. సేవకునిగా నా భారం, విశ్వాసిగా మీ అందరి గురించి నేను చెప్పగలిగిన మాట, ఇలాంటి రోదన చేసే స్త్రీగా మీరు మార్చబడుదురుగాక. ఇర్మియా గ్రంథం త్వరగా చెప్తాను, 9వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. ఇర్మియా 9:20 త్వరగా చూడాలి. రోదన చేయి స్త్రీలను కొనుగొనుడి. ఇర్మియా 2 స్త్రీలారా 9:20 స్త్రీలారా యెహోవా మాట దేవుని మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి ఆలకించండి. మీ కుమార్తెలకి నేర్పుడి. ఏ విద్య? రోదనము చేయి నేర్పుడి. ఒకరికొకరు అంగలాపు విద్య నేర్పుడి. ఓకే, మీ అమ్మాయి ఏం చేస్తుంది? బీటెక్ చేసిందండి, వందనాలు చెప్పడం కూడా రాదు. MBBA చదువుతుందండి, ఓకే. లేకపోతే ఇంకోటి ఏదో చదువుతుంది. ఎన్నో విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రోదన విద్య, మోకాళ్ళ ప్రార్థన వాళ్ళకి నేర్పించండి. జాన్ వెస్లీ వాళ్ళ తల్లిగారు సూసన్న వెస్లీ 19 మంది పిల్లలకి అన్నదండి ఆ తల్లి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 19 మంది పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచిందంటే ఒక్కొక్కటి బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటే వాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉండేదంట. అనేవారంట, ఏమ్మా ఎవరు చచ్చిపోయారని ఏడుస్తున్నారు? ఎవరు చచ్చిపోయారని కాదురా, నీకు మంచి భవిష్యత్తు రావాలని ఏడుస్తూ ఉన్నాను. ఆ తల్లి ప్రార్థన 19 మంది పిల్లలు వెల్ సెటిల్. దేవుడికి స్తోత్రం. నీ పిల్లలు సెట్ అవ్వాలంటే ఎంత చెప్పినా వాళ్ళు ఇంటలేదా? ఇక నువ్వు మోకాళ్ళకి పని చెప్పాలి. రోదన తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. ఆ రోదన విద్య నేర్పిస్తేనే వాళ్ళు మారేది. అగస్టిన్ వాళ్ళ అమ్మ మాట వెనక ఎంత తిరగబడ్డాడో తెలుసా? 13 సంవత్సరాలు ఏడ్చిందంట వాళ్ళ అమ్మ. 13 సంవత్సరాల కన్నీటి ప్రవాహంలో అగస్టిన్ కొట్టుకుని రక్షింపబడ్డాడు, మార్పు చెందాడు. ఈరోజు నీ పిల్లలు నీ మాట వింటలేదా? రోదన విద్య, అంతకు మించి ఆస్కారం ఏమీ లేదు. యేసు నామములో మీకు అందరికీ కృప అనుగ్రహించబడునుగాక. కానీ ఇప్పుడు స్త్రీలు తల్లులుగా ఉన్నవాళ్ళు ఏడ్చే ఏడుపంతా ఎలా ఉందంటే పక్కింటోళ్ళు బాగుపడిపోతున్నారని ఏడుపు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను చాలా స్థలాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను. కొమ్మరిగిరి పట్నం అనే ఒక ఊరు వెళ్ళాం. మధ్యాహ్నం వాక్యం చెప్పి ఒక 2 గంటలు రెస్ట్ ఇచ్చారు. మళ్ళీ సాయంకాలానికి వాక్యం సిద్ధపడాలి. ఒక ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టారు. ఆ పక్కవిడ ఈ పక్కవిడ తోడుకోవాలంటే నాకు తెలియదు. ఇల్లు ఇచ్చారు. మధ్యలో ఆ ఇల్లు బాగానే ఉంది కానీ మధ్యలో దడి కట్టేసుకున్నారు. ఆవిడ మీద మాట్లాడే మాటలు వింటూ ఉంటుంటే చెవులంపట రక్తాలు వచ్చేస్తాయి. ఈ కోడి సీర మీద సీర మార్చేస్తుంది అన్నది. నేను అనుకున్నాను, కోడి సీర కట్టుకోవడం ఏంటి రవన్నా? కోడి సీర కడుతుందా? సీర మీద సీర మార్చేస్తుంది. ఇంతకీ ఏంటంటే ఆవిడ కోయిటైలు వచ్చి కొత్త సీర కొనుక్కుందన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతే. ఆవిడికి నచ్చదు. ఈ రోజులు ఏడుపు అంతా ఏంటంటే పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం ఏడ్చే వాళ్ళు తక్కువ, కానీ పక్కింటోళ్ళ కోసం, ఎదిరింటోళ్ళ కోసం బాగుపడిపోతున్నావు. ఎందుకు ఆ ఏడుపు? వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకో, అంతకన్నా నువ్వు బాగుంటావు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా ఇలాగే నువ్వు కోరుకోవాలి.
వాళ్ళ గురించి కాదు. ఈ మధ్యకాలంలో నేను వింటూ వచ్చాను, ఓ తల్లి ఒక సహోదరి చెప్తుంది, వాళ్ళ కోడలు చెప్తా ఉంది, అయ్యా మా అత్తగారు అంత ఏడుపు చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది అయ్యగారు అన్నది. ఏమ్మా ఏమైందమ్మా? ఒక్కగానొక కొడుకండి అయ్యగారు, 2 కూతుర్లు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అత్తోరింటికి పంపించేసింది, అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు ఇల్లు కూడా కొడుకుకి లేకుండా కూతుర్లకే రాసేసిందంటే ఏంటండి బాబు ఈ అత్తగారు? అంటే ఇంట్లో ఇంకా కొడుకేమీ లేకుండా ఆ ఆస్తి కూడా కూతుర్లకే. కూతుర్ల మీద ప్రేమ ఉండాలి, ఉండకూడదని కాదు, కానీ అందరిని ఒకలాగే చూడు. వాళ్ళకి ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, పంపించేసావు, నీ ఉన్న కొడుకుని కూడా మంచిగా చూసుకోకపోతే ఎలా? ఈరోజు వ్యర్థమైన వాటి కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారండి. మార్పు కోసం కన్నీళ్ళు కాచే రిస్పా లాంటి వాళ్ళు లేరు. యేసు నామములో మీ హృదయాలు తెరవబడును గాక. రైట్, ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. సమూయేలు 2వ పుస్తకం 21:10, అదొక్కటే రిఫరెన్స్. ఆమె ధైర్యవంతురాలైన స్త్రీ అనండి ఒకసారి. ఈ మాట కుచ్చిగట్టుగా చెప్పాలి, ధైర్యవంతురాలైన స్త్రీ అనండి. ఆమెనండి ఒకసారి, ధైర్యవంతురాలైన స్త్రీ. ఎలా బ్రదర్ అని అంటే, ఉదయమేమో ఆకాశ పక్షులు రాకుండగా, రాత్రేమో అసలు శవాల దగ్గరికి 7గురిని ఉరి తీసేశారండి. శవాల మధ్యలోకి 6 నెలలు ఉందంటే ఎంత ధైర్యం ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా జ్వరం వచ్చిందో ట్యాబ్లెట్ తీసుకురాలి, ఎర్రందుని దగ్గరికి రాత్రి 10 నేను రాను, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళనండి. రాత్రి 10కే నువ్వు ఎక్కడికి వెళ్ళకపోతే 6 నెలలు ఉంది ఆవిడ, శవాల మధ్యలో 6 నెలలు ఉంది. అసలు ఎంత ధైర్యవంతురాలండి. నిజంగా స్త్రీలకి ధైర్యం ఉండాలండి. ఏది పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే ధైర్యం కాదు. భర్త మీద గొడవ పెట్టేసుకుని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి అత్తమ్మ మీద, భర్త మీద, ఇంటోళ్ళ అందరి మీద కేసు పెట్టి రోడ్డుకి ఇచ్చి అలాంటి ధైర్య సాహసాలు చేయొద్దు. అవి కాదు ధైర్యం. నీ కుటుంబాన్ని కట్టుకునే ధైర్యం యేసు నామములో అనుగ్రహించబడును గాక. కొంచెం గట్టిగా ఆమెనండి. అసలు ఎంత ధైర్యవంతురాలండి ఆమె. నేను అదే ఆలోచించాను. ఈమె గురించి ఎక్కువ రిఫరెన్స్లు ఏమీ లేవు, ఈ 2 అధ్యాయాల్లోనే ఉన్నాయి అంతే. ఆ ఒక్క వచనాలే ఉన్నాయి, కానీ అవి చదువుతూ ఉంటే మాత్రం చాలా చక్కని పాఠాలు. అసలు 6 నెలలు అక్కడ ఉండిపోయిందంటే ఎంత ధైర్యవంతురాలు ఆమె. యేసు నామములో నా ప్రార్థన, స్త్రీలందరికీ మీ కుటుంబాన్ని కాపాడుకునే ధైర్యం మీకు అనుగ్రహించబడును గాక. భర్తలు కూడా చెప్తాను ఈ సమయంలో, నీ భార్య ఒకప్పుడు ఒక కుటుంబం నుంచి ఆమె నిన్ను నమ్ముకుని ఇంటికి వచ్చింది. నువ్వు కూడా ఆమెను ఎట్లా చూడాలంటే, ఖచ్చితంగా ఒక తల్లి మనసులోనే నీకన్నీ సాక్రిఫైస్ అయ్యి త్యాగంతో వండి పెట్టి అన్నీ చేస్తున్నప్పుడు, కొంతమంది భర్తలు భార్యలు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదండి, వద్దండి. ఆమె ధైర్యానికి మెచ్చుకోండి. అన్నీ వదులుకొని నీతోనే జీవితం చేయాలని వచ్చిన వాళ్ళని ఆమె ధైర్యానికి మెచ్చుకుని, ఆమె కుటుంబానికి నువ్వు ఆదర్శంగా నిలబడితే నీ పిల్లలు బాగుంటారు, నీ ఇంటోళ్ళు బాగుంటారు, అనేకులకి మీ ఇల్లు ఆశీర్వాద కారకురాలుగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది కదా, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్య భాగం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆమెనండి ఒకసారి. నిజంగా మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. ఇంట్లో ఏదో సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, పిల్లలకి బలహీనతలు ఏర్పడతాయి. శోధించబడిన మీదట దేవుడు సువర్ణంగా మారుస్తాడు. అంతేగాని ఇంక అయిపోయింది నా జీవితం, నా లైఫ్ అయిపోయింది అని పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం మీరు తీసుకోవద్దు. ధైర్యవంతురాలుగానే ఉండండి. మంచి ఆదర్శవంతమైన తల్లులుగా మీరు ఉండండి. అనేకులకు దేవుడు మీ కుటుంబాల్ని దీవెనకరంగా మార్చునుగాక. ఈ సమయంలో పిల్లల గురించి మాట్లాడతాను. నిజంగా అమ్మ ధైర్యాన్ని చూసి మీరు కూడా ధైర్యంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలు ధైర్యం
కోల్పోతున్నారు. ధైర్యం ఉండట్లేదు, ధైర్య సాహసాలు చేయలేకపోతున్నారు. మా అమ్మ నాకు బాగా గుర్తండి. 4 పిల్లలం మేము. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఒక్కడే, అంటే మా నాయనమ్మకి ఒక్కరే సంతానం, మగపిల్లడు ఒక్కరే మా నాన్నగారు. ఇక ఆడపిల్లలు లేరేమో, బాగా గారం పెట్టేసింది మా నాయనమ్మ. ఇంట్లో ఏ బాధ్యతలు అప్పగించుకో, ఎందుకంటే ఆస్తి ఉంది, కూర్చుని తిన్నా తరగదులే అనుకుని మా నాయనమ్మ మా నాన్నకి అసలు ఏ పని నేర్పించలేదు, గారవంగా చూసుకునేది. కానీ ఇంటి బాధ్యతలన్నీ కూడా, పిల్లల్ని చదివించాలన్నా, ఫీజులు కట్టాలన్నా, పిల్లల యోగక్షేమాలు చూడాలన్నా, ఇంటి బాధ్యతలు చూడాలన్నా, పొలంలో కొబ్బరికాయలు దింపు తీయించాలన్నా, ఇంట్లో ఏది చేయించాలన్నా అమ్మే ధైర్యంగా వెళ్ళి అన్నీ చక్కబెడతా ఉండేది. ఎందుకంటే మా తాతయ్య గారు, అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు స్కూల్లో టీచర్. చిన్నప్పటి నుంచే అన్ని బాధ్యతలు చెప్పారేమో, చాలా ధైర్యవంతురాలు మా అమ్మ. అన్నది చదువుతాను అంటే చాలు, ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టి చదివించాలని ఆశపడతా ఉండేది. ప్రతిదానికి ధైర్యంతోనే అడుగులు ముందుకేస్తూ ఉండేది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి వివాహాలు చేయాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది, ధైర్యంతో అడుగులు ముందుకేయండి. మీ పిల్లలు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక, యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. కానీ ఈ రోజుల్లో పిల్లలు చేసే పనులు తల్లి హృదయాలు గాయమైపోతున్నాయండి. ఎంత దారుణంగా పిల్లలు ప్రవర్తిస్తున్నారో తెలుసా? ఈ ఒక్క మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆ పిల్లోడి నుండి వాళ్ళ అమ్మ, నాన్న సరే వీడు ఇక్కడ చదివితే పాడైపోతాడు, పిల్లల జతలు పట్టేస్తారు, వీడిని దూరం పంపించేద్దాం, బాగా చదువుకుంటాడని వాళ్ళు తినకో ఆ పిల్లోడిని హాస్టల్లో జాయిన్ చేసి బాగా చదువుకోవడానికని చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అక్కడి నుంచి ఆ పిల్లోడు విదేశాల్లో చదువుకోవడానికని అవకాశం వస్తే అక్కడ కూడా అప్పులు చేసి పంపించారు. వెళ్ళాడు, చదువుకున్నాడు, మొత్తం మీద తన కష్టానికి ఒక ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు విదేశంలో. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ లోపల వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అమ్మ ఒక్కరితో అయిపోయింది. వచ్చాడు, ఆ దేశం నుండి ఇంటికి వచ్చి నాన్నగారి యొక్క దహన కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు అన్నీ చూసుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు, అమ్మ నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు ఒక్కరితోవాన్ని అయిపోయావు, ఇంటి దగ్గర ఒక్కరిదాన్ని ఉంటావు, వద్దులే అక్కడికి వచ్చేసే, నాతో పాటు ఉంది, కానీ నీకు కూడా వీసా తీశాను, నీకు కూడా టికెట్ తీశాను, వెళ్ళిపోదాం అనుకుని అమ్మతో చెప్పి, మరి ఇల్లు ఏం చేద్దాంరా అని అడిగింది వాళ్ళ అమ్మ. ఇల్లు ఏం చేద్దాం, నాకు అక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడ ఉద్యోగం ఉంది కదా, ఇక్కడికి నేను రాలేను, సరే ఇల్లుని అమ్మేద్దాంలే అని అనుకుని ఇల్లుని సంతకాలు పెట్టించేసి మొత్తం మీద అమ్మించేశాడు. అమ్మించేస్తే వేరే వాళ్ళు కొనుక్కున్నారు, ఆ డబ్బులన్నీ తీసుకున్నాడు, క్యాష్ తీసుకున్నాడు. వాళ్ళ అమ్మని తీసుకుని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఫ్లైట్ సమయం ఉంది, ఇంకా 1 అవర్లో ఫ్లైట్ ఎక్కాలి. అమ్మా జస్ట్ నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి పక్కకని వెళ్ళాడు. వెళ్ళి 1 అవర్ అవుతుంది, 2 అవర్ అవుతుంది, 3 అవర్స్ అవుతుంది, కనపట్టలేదు. మొత్తం మీద వాళ్ళమ్మ ఆ పక్కోళ్ళని అడిగితే, ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళితే ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయి 1 అవర్ పైన అవుతుందండి, 1 గంట క్రితమే ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఆ తల్లి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చివరికి ఆ ఇంట్లో కలిగిన వాళ్ళు, ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, ఆయన వచ్చి దగ్గరికి వచ్చాడు ఫ్లైట్ ఎక్కిద్దామని. అంటే ఎయిర్పోర్ట్లోనే వాళ్ళ అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు, డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు కొడుకు. ఆ ఇల్లు కొనుక్కున్న ఆ వ్యక్తి అన్నాడంట, సరే అమ్మా నీ కొడుకు ఎంత మూర్ఖుడు అనుకోలేదు, ఈ ఇల్లు నేను కొనుక్కున్న ఇల్లు మీదే కాబట్టి నాకు ఎవరు తల్లి లేరు, నీవే నా తల్లివని ఆయన చారదీశాడంటండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా జరుగుతున్న సంభవాలు చూస్తూ ఉంటుంటే రైల్వే స్టేషన్లో వదిలేసి వాళ్ళు పిల్లలు తల్లిదండ్రుల్ని వివాహాలు అయిన తర్వాత రైల్వే స్టేషన్లో వదిలేసేవాళ్ళు, ఎయిర్పోర్ట్లో వదిలేసేవాళ్ళు, అనాథాశ్రమంలో వదిలేసేవాళ్ళు. ఎంత దారుణంగా ఉంటుంది సమాజం. నీ తల్లి నిన్ను చదివించడం కొరకు ఆమె చేసిన ధైర్య సాహసాలు చూడొకసారి. మీ నాన్న వద్దన్న
నేను కడతానులే ఫీజు అని ఒక అడుగు ముందుకేసి అమ్మ ఇచ్చిన ప్రోత్సాహాన్ని చూడు ఒకసారి. కనుక ఈరోజు ఈ ఉదయకాలం దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, రిస్పా జీవితం మనకి నేర్పించే 4 పాఠాలు మీ ముందు పెట్టాను. సౌలు ఉపపత్నియే, కానీ ఆమె చేసిన క్రియలు మీ ముందు పెట్టాను. తెగిపోయిన గాలి పటంలాగా ఉన్న ఆమె జీవితం మండుచున్న రాయిగా మారింది, మొదటి మాట. నెంబర్ 2, పిల్లల దేహాన్ని కాపాడింది. నెంబర్ 3, గోనె పట్ట కట్టుకుని రోదన చేసింది. నెంబర్ 4, ధైర్యవంతురాలు. ఇలాగా ఈ మదర్స్ డే సందర్భంగా మీ జీవితాలు అనేకులకు ఆదర్శంగా ఉండాలని, అనేకమైన మంచి సాక్షులుగా తల్లులుగా మీరు ఉండాలని సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ అలాగే మోకరించండి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు లేచి నిలబడిన చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికి మనం ముగించుకోబోతున్నాం. ప్రభు మనకిచ్చిన సందేశం కొరకే 2 చేతులు అల్లాడిస్తూ బిగ్గరగా చెప్పండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. డిమాండ్ చెప్పండి అందరూ, స్తోత్రం, హల్లెలూయా. స్తుతి పాడుటకే జీవనదాతవు, ఇన్నాళ్ళుగా నన్ను తల్లివలే నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి స్తుతి పాడుటకే అయ్యా నీవేనయ్యా. యేసయ్య మదర్స్ డే సందర్భంగా రిస్పా జీవితాన్ని మనం ముందుంచినందుకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రేమ స్వరూపి జీవాధిపతి అనే యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. నాయనా నీకు వందనాలు ప్రభా. రిష్పాను గురించి తెలియపరిచారు ప్రభా. సౌలు యొక్క ఉపపత్ని నాయన అయ్యా నా తండ్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో వాక్యం ద్వారా వివరించారు. ఆమె మండుచున్న రాయి అని తెలియపరిచారు. నీ బిడ్డలమైన మేమందరం కూడా ఎప్పుడు మండొచ్చు ప్రకాశించే దివిటీల వలె ఉండడానికి కృప దయచేయండి. అనేకుల్ని వెలిగించే వారిగా చేయండి అయ్యా. ఎవరో నాయన బ్రతిమలాడి నాయన నా తండ్రి నీ సన్నిధికి నడిపించడం కానీ అయ్యా ప్రార్థనలో గడపడం కానీ మేము చేయలేం దేవా. వాళ్ళ అంతరంగాల్లో అలాంటి పట్టుదల వారికి కలుగు చేయండి నాయన. భవిష్యత్తుని గురించి, ఆత్మీయ స్థితిని గురించి నాయన తండ్రి కుటుంబానికి గురించి వాళ్ళ అంతరంగాల్లో ఒక బలమైన మంట పుట్టునట్లు సహాయం చేయండి దైవమా. మీకు స్తోత్రాలయ్య. బిడ్డలందరినీ దర్శించండి, ఒక రోషం కలిగించండి, ఒక రోషాన్ని తీసుకురండి ప్రభు. నాయన నీకు వందనాలు ప్రభు. అలాగునే పిల్లల యొక్క దేహాలను కాపాడుకోవడానికి నాయన కాపాడుకున్న తల్లి అని మీరు తెలియపరిచారయ్యా. నా తండ్రి మీకు వందనాలు. చనిపోయిన శవాలను కాపలా కాసింది రాత్రి పగలు ప్రభువా. ఇదిగోనైనా బ్రతికుండగానే పిల్లల కోసం నైనా వారి దేహాలు చెడిపోకుండా ప్రభు కాపాడడానికి తల్లులకి కావాల్సిన మంచి జ్ఞానోదయం మీరు కలుగు చేయండి ప్రభు. పిల్లల గుర్చిన అయా నాయన బాధ్యత, అవగాహన, వారిని గుర్చినటువంటి నాయన విచారణ అయా తల్లులకి మీరు పెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు స్తోత్రము నాయన. దుష్ట మృగాల చేతుల్లోకి వెళ్ళకుండా, ఆకాశ పక్షుల చేతుల్లోకి వెళ్ళకుండా ప్రభువా సింహాల నోట నుండి తప్పించబడడానికి నాయన బిడ్డలందరికీ యేసునామములో మెలకువ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రము నాయన. అయ్యా కంటికి రెప్పల మమ్మలను మా బిడ్డలను ఇశ్రాయేలు కాపరిగా మీరు కాపాడుతూనే ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా.
మేమైతే మా బిడ్డలను మేము కాపాడలేము ప్రభువా. నా తండ్రి, మా బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రభు. అయ్యా, తల్లులకి తండ్రులకి కావాల్సిన మంచి జ్ఞానోదయం మీరు ఇవ్వండి ప్రభువా. నా దేవా, మీ సహాయం దయచేయండి. అయ్యా, వారి ఆత్మీయ స్థితి కాపాడబడాలి, వారి యొక్కనైనా అయ్యా భవిష్యత్తు కాపాడబడాలి. ఎక్కడ నిందల పాలు కాకుండా, అవమానాల పాలు కాకుండా అయ్యా విశ్వాసుల బిడ్డలు కాపాడబడినట్లు సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రం. అలాగున వారి బిడ్డలను కాపాడుకునే తల్లులుగా చేయండి ప్రభు. ప్రతి నిత్యము చూస్తున్న తల్లి వెస్లీ ఎలాగైతే నేను అయ్యా రాత్రుల్లో నిద్రపోకుండా వారి బిడ్డల కోసం అంగలార్చిందో ప్రభు, అలాంటి స్త్రీల బలం చేయండి ప్రభు. అయ్యా, రోదన చేసేవారిగా మార్చండి ప్రభు. బిడ్డలకు అలాగూ రోదన నేర్పే కృప దయచేయండి అయ్యా. వారి బిడ్డలను ప్రార్థనా పరులుగా మార్చండి ప్రభు. అయ్యా, పిల్లలందరూ, మా పిల్లలందరూ అంగలార్పు విద్య నేర్చుకోవాలి ప్రభు. నీ పాదాల సన్నిధిలో నిలవాలయ్యా. వాళ్ళ భవిష్యత్తు, వారి యొక్క భవిష్యత్తుని కూర్చుని వారి ఆత్మీయ స్థితి గురించి నీ పాదాల సన్నిధిలో అయ్యా గోచాడేవారిగా చేయండి అయ్యా, రోధించేవారిగా చేయండి అయ్యా. దర్శించండి ప్రభు. అయినా నీకు వందనాలు ప్రభు. అలాగూ నేను నిష్పాధైర్యవంతురాలని తెలియపరిచే ప్రభు. అయ్యా, స్త్రీలందరికీ గొప్ప ధైర్యం ఇవ్వండి ప్రభు. అయ్యా, వాడు ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడ నిరుత్సాహం రాకుండా, పిరికిదనం ఆత్మ పని చేయకుండా అయ్యా వీళ్ళందరూ ధైర్యంగా ఉండడానికి కృపనివ్వండి ప్రభు. మా భక్తి మాకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది ప్రభు. యేసు నామములో నీ బిడ్డలకి ధైర్యాన్ని కలుగు చేసే, భక్తి చేసే మనసు దయచేయండి ప్రభు. అయినా నీకు వందనాలు. స్త్రీలందరినీ కూడా అయ్యా నా తండ్రి 6 నెలలు ఆ కొండ మీద, పర్వతం మీద ఎలాగున ఒంటరిగా అయ్యా శవాల్ని కాపలా కాసిందో ప్రభు, అంతకంటే గొప్ప ధైర్యం యేసు నామములో తల్లులందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. ధైర్యశాలులుగా చేయండి ప్రభు. విత్తబడిన వాక్కులని బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి అయ్యా. వాక్యాన్ని వినని బిడ్డలు హత్తుకోవాలి అయ్యా. వాక్యాన్ని హత్తుకొని వెంబడించిన వారిగా చేయండి అయ్యా. విని విడిచిపెట్టేవారిగా ఉంచదు ప్రభు. వారం వారం నూతన పరచు ప్రభు. వారం అంత వాక్యాన్ని మరలా నెమరు వేసుకుని అలాగ వారి జీవితాలు, వారి భక్తిని మలచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. దర్శించు ప్రభు. మా బిడ్డల్లో వాక్యం నూరంతలుగా ఫలించాలి ప్రభు, నూరంతలుగా ఫలించాలి ప్రభు. వాక్య ప్రకారం జీవించాలనే తపన పెట్టండి ప్రభు. పెట్టండి అయ్యా, పెట్టండి ప్రభు. మీకు స్తోత్రము నాయన. ఇది మొదలుకునే అంతరంగాల్లో ఒక మంట పుట్టించు నాయన, మంట పుట్టించు ప్రభు. పరిశుద్ధాత్మ కార్యం అందరిలో జరిగించండి అయ్యా. అయ్యా, పరిశుద్ధాత్మ కార్యం అంతరంగాల్లో కలుగు చేయి ప్రభు. తండ్రి మీకు స్తోత్రమై. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభు. ఒక్కొక్క బిడ్డని మీరు బలపరచండి ప్రభు. ఒక్కొక్క ఎవరి బిడ్డని కూడా రోషం పుట్టించు దైవమా. ఏ విధము చేతనైనా సరే ఈ చివరి దినాల్లో వారి భక్తిని కాపాడుకుంటూ రోషం కలిగిన విశ్వాసులుగా చేయండి ప్రభు. మీరు అక్కడ పర్యాంతము వరకు అయ్యా కృపను కాపాడుకోవడానికి సహాయం చేయండి దైవమా. మీకు స్తోత్రం. ఎడబాయిని మీ కృప పరిచర్యకి ఇవ్వండి అయ్యా. చేరవచ్చిన బిడ్డలందరినీ సియోనులో నుంచి ఆశీర్వదించు. మెండైన మీ పునరుద్ధానపు దీవెనతో నింపి పంపండి నాయన. ద్వారమంతా వాళ్ళు వెళ్ళే మార్గాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో కాపుదల భద్రత ఇవ్వండి. క్షేమకరమైన, శుభకరమైన, సమాధానకరమైన ప్రయాణాలు ఇవ్వండి ప్రభు. అయ్యా, ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఖర్చు వేయినైనా. పనిపాటుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడైండండి. వారమంతా పరిచర్య కార్యక్రమాల్లో మాతో మీరుండండి ప్రభు. ఈ దిన పరిచర్య కార్యక్రమాలన్నింటిలో సేవకులందరినీ బలపరిచి బలంగా వాడుకొని నీ నామానికి మహత్తునివే మహిమ తెచ్చుకోమని
యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవుడికి స్తోత్రాలు. ప్రార్థనలు కావాల్సిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోండి. బైబిల్ క్విజ్ రాసిన పేపర్లు ఉన్నాయి, తీసుకుని వెళ్ళండి.